హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాస్ ఫ్లేవర్ డైరీ. ఈరోజు ఇంట్లోనే చికెన్ 65 ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. ఇక్కడ మనము కావాల్సినంత చికెన్ తీసుకున్నాము. మీకు నచ్చితే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ చికెన్ని మంచిగా వాష్ చేసి దాంట్లో కావాల్సినంత కారం కలుపుకుందాము. మేము ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ కారం యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ కావాల్సినంత ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోండి. నెక్స్ట్ మనము కార్న్ఫ్లోర్ వేసుకుందాము. ఆల్మోస్ట్ ఇందులో 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అన్నది యూజ్ అవుతుంది. దీనివల్ల బైండింగ్ అన్నది మంచిగా వచ్చేసి క్రిస్పీనెస్ కూడా పెరుగుతుంది. ఈవెన్ మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 1 కప్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అది మొత్తం పిండి పిండిలా ఉండిపోతుంది. మనము 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నది యూజ్ చేస్తున్నాము. ఇందులో వాటర్ కాకుండా మనము 2 ఎగ్స్ అన్నవి యూజ్ చేస్తున్నాము. ఎగ్ వేయడం వల్ల ఇది చాలా మంచిగా బైండ్ అవుతుంది అండ్ ఆల్సో మనకి దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోకుండా ఉన్న దాంతో మంచిగా కలుపుకొని ఏ లమ్స్ ఫామ్ కాకుండా అదన్న పేస్ట్ అన్నది మెత్తగా అయిపోయి ప్రతి ఒక్క పీస్కి పట్టుకునేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ని మ్యారినేషన్కి ఒక 30 to 40 minutes పెడితే సరిపోతుంది. ఇంకా మంచిగా ఉండాలి అంటే మనం ఇంకొంచెం సేపు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేస్తూ వెళ్ళాలి. ఇవి ఫ్రై కావడానికి ఒక 10 minutes పడుతుంది. ఇప్పుడు ఈ పీసెస్ మంచిగా కాలడానికి లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని మంచిగా తిప్పుతూ ఉండాలి. ఇది మనము హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే లోపల పీసెస్ అన్నవి ఇంకా పచ్చిగానే ఉంటాయి, మంచిగా కుక్ అవ్వవు. ఏవైతే మనం ఫ్రై చేసుకున్న పీసెస్ ఉంటాయో సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నవి కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇది చేయడానికి మనము కావాల్సిన వెజిటేబుల్స్ మనకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. మేము ఓన్లీ ఎల్లిపాయ, ఆనియన్స్, క్యాప్సికమ్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. సేమ్ అదే ప్యాన్లో ఏ ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసామో అదే ఆయిల్ని రీయూజ్ చేస్తున్నాము. అందులో ఈ కట్ చేసిన వెజిటేబుల్స్ని వేసేసి కొంచెం చక్కెర వేసేసి కొంచెం వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. సో దట్ అవి లోపల దాకా మంచిగా కుక్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చి సోయా సాస్ కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ దాంట్లోనే గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ కొంచెం కెచప్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం వెనిగర్ కావాలి అనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. మేము ఆ ఒక్క స్టెప్ స్కిప్ చేసాము. అండ్ ఇంకో స్టెప్ ఏంటంటే మనము కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్లో కలిపి అది కూడా ఇందులోనే మిక్స్ చేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి బయట మనం తినే హోటల్ స్టైల్ చికెన్ 65 ఎలా జ్యూసీగా ఉంటుందో అలా తయారవుతుంది. సో ఇదే మిక్స్చర్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ని ఇందులోనే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, సింపుల్ అండ్ ఈజీ హోమ్ మేడ్ చికెన్ 65 రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.